క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని పక్షముగా నిలబడేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మన ఎడల చేస్తున్నటువంటి కార్యాలు మనం చూసి మార్పు చెంది ఆసక్తితో మరి దేవుడు ఏ పనైతే మనకు అప్పజెప్పాడో, ఏ కార్యమైతే అప్పజెప్పాడో ఆ కార్యములో ముందుకు సాగేటువంటి వారముగా మనం ఉండాలి. కొన్నిసార్లు మనము దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు పరిచర్య కావచ్చు, విశ్వాసములో కావచ్చు, లేకపోతే దేవుని మందిరం పని కావచ్చు, లేకపోతే దేవుని యొక్క పరిచర్య సంబంధమైనటువంటి కార్యాలు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో కొంతమంది మనల్ని ఆటంకపరిచిన వారు ఉండొచ్చు, ఇబ్బంది పెట్టిన వారు ఉండొచ్చు, పని జరగకుండా కక్ష కట్టినటువంటి వారు ఉండొచ్చు. అలాంటి సందర్భంలో మరి దేవుని పనిని పూర్తి చేసుకున్న తర్వాత, లేకపోతే దేవుని పని చేస్తున్నప్పుడే కానీ ఇలాంటి దేవుని పనినే ఆటంకపరుస్తున్నటువంటి వారితో మనం స్నేహం చేయడం, సహవాసం చేయడం, సంబంధాలు కలిగి ఉండడం అనేది మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం గమనించుకోవాలి. దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం నుండి 14వ వచనం వరకు చదివితే అక్కడ ప్రధాన యాజకుడు తోబియాతో మరి వియ్యమొంది, అంటే తన కుమారునికి తన కుమార్తెను చేసుకున్నాడు. మరి తోబియా ఎవరు? యెరూషలేములో గోడలు కడతా ఉంటే అపహాస్యం చేసినటువంటి వ్యక్తి. 4వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చదవచ్చు. ఆయన ఏ విధంగా మరి ఆటంకపరిచాడో. యూదులకు శత్రువు ఆయన. ఎవరట ఆయన? యూదులకు ఒక శత్రువు. ఎన్నో 70 సంవత్సరాల తర్వాత, దాదాపు 70 సంవత్సరాలు దాటిన తర్వాత మందిరం తర్వాత గోడలు, అంటే ఒక 200 సంవత్సరాల తర్వాత మంచి కార్యం యెరూషలేములో జరుగుతూ ఉంటే, దేవుడు జరిగిస్తూ ఉంటే, అలాంటి సందర్భంలో వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనంటే, ఈ తోబియా గోడ కట్టకుండా, యెరూషలేము మరలా స్థాపించబడకుండా ఎన్నో ఆటంకాలు, కుయుక్తులు పన్నాడు. అపహాస్యం చేశాడు, హేళన చేశాడు, ఇబ్బంది పెట్టాడు. రకరకాలుగా ఎన్ని రీతులుగా పత్రికలు పంపాడు ఆయన. ఇగో నెహెమ్యా రాజు అవుదాం అనుకుంటాడు అని ప్రజల్లో ఒక విష బీజాన్ని నాటడానికి ప్రయత్నం చేశాడు. ఇట్లా రకరకాలుగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశాడు. ఎవరు? తోబియా. అలాంటి వ్యక్తిని మనం ఏం చేయాలా? దేవుని యొక్క మందిర సంబంధమైనటువంటి, గోడల సంబంధమైనటువంటి పని చేస్తున్నప్పుడు అంతగా ఆటంకపరిచి అపహాస్యం చేసినటువంటి వ్యక్తిని ఏం చేశాడు అంటే, ప్రధాన యాజకుడు అతనితోనే వియ్యమొంది మరి ఆయనకు ఏం చేశాడట? దేవాలయంలో ఒక పెద్ద గదిని కేటాయించాడు. ఆ గది దేని కొరకు? అది యెరూషలేము దేవాలయములో పనిచేస్తున్నటువంటి లేవీల కొరకు. మరి ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు, అంటే వారు ఇచ్చేటువంటి ద్రాక్షరసము, ధాన్యము అంతా కూడా దాంట్లో సమకూర్చి లేవీలందరికీ కూడా దాని నుంచి భాగాలను, వంతులను ఇస్తూ ఉంటారు. అలాంటి ఒక పెద్ద గదిని ఏం చేశాడు అనంటే, తోబియా ఈ యొక్క గదిని ఆక్రమించుకున్నాడు. అంటే తోబియా మొదట ఏం చేశాడు? తన యొక్క కుయుక్తులన్నీ పన్ని వ్యతిరేకత, కఠినంగా, గర్వంగా, శత్రుత్వంతో సాధ్యం కాలే. ఇప్పుడు ఏం చేశాడు? ఇక మెల్లగా ఆయనతో ముచ్చట కలిపి తన కుమార్తెనిచ్చి ఏం చేసుకున్నాడు అనంటే, యెరూషలేము దేవాలయములోనే ఒక గదిని ఆక్రమించుకోగలిగాడు అనంటే చూడండి అతడు ఎంత ఆ ప్రధాన యాజకుడిని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయం అనేటువంటి గదిలో, దేవుని వాక్యం ఉండాల్సినటువంటి స్థలంలో నువ్వు ఎవరికి స్థానం ఇస్తూ ఉన్నావు? అంటే నువ్వు ఎవరి ద్వారా ప్రభావితం చెందుతున్నావు? దేవునికి, దేవుని పరిచర్యకు, నీ విశ్వాసానికి, నీ జీవితానికి
శత్రువులైనటువంటి వారిని నీ హృదయంలో ఒక పెద్ద గదిని ఏర్పాటు చేసి, ఏం చేసి, ఒక పెద్ద గదిని ఏర్పాటు చేసి వారి ద్వారా నువ్వు ఏమవుతున్నావు, ప్రభావితం చెందుతున్నావు. ఇప్పుడు తోబియా ఆ యెరూషలేములో గదిలో ఉన్నాడు అని అంటే ఎవరితో మాట్లాడతాడు? యాజకునితో మాట్లాడు. యాజకుడు ఎవరు? యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఆధ్యాత్మికతలో నడిపించాల్సినటువంటి నాయకుడు. మరి ఆయనకు ఈయన సలహాదారుడిగా ఉంటే ఏమవుతాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే చెడు ప్రభావితం చేస్తాడు. ఆయన ఆధ్యాత్మికతను ప్రభావితం చేయడు. అంటే ప్రజలకు నష్టాన్ని కలిగించేది, తానకు మేలు కలిగించేటువంటిది, దైవ సంబంధమైనటువంటి ఉండవు, రాజకీయ సంబంధమైనటువంటి అన్య తోబియా అమ్మోనీయుడు కాబట్టి అన్య సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ కూడా ఆయన ద్వారా ఏం చేస్తాడట, ప్రభావితం చేసి ఆ నిర్ణయాల్లో నడిపిస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం మనం, సంఘాల్లో ఏముంటాయట, సంఘ పెద్దలు ఏదో రాజకీయ పార్టీలో అనుబంధం ఉంటాడు, ఆ రాజకీయ పార్టీలో తిరిగి ఆ ప్రభావితం చెంది ఏం చేస్తాడట, ఇక్కడికి వచ్చి అదే ప్రభావంతో సంఘాన్ని నడిపించాలని చూస్తాడు, అదే ప్రభావంతో ప్రజలను నడిపించాలని చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో యేసు ప్రభు, దేవుని ఆత్మ, దేవుని వాక్యం తప్ప నిన్ను ఈ లోకంలో ఏది ప్రభావితం చేయకూడదు. ఏ వ్యక్తి ప్రభావితం చేయకూడదు, ఏ పరిస్థితి నిన్ను ప్రభావితం చేయకూడదు. ఈ లోకంలో ఏది కూడా, ఏ మనిషి కూడా నిన్ను ప్రభావితం చేయకూడదు. ఏ మనిషికి కూడా నీ హృదయంలో స్థానానికి ఉండడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే ఆయన మెల్లగా ఎట్లా ఆక్రమించుకున్నాడు చూడండి. మొదట్లోనేమో నెహెమ్యా అసలు దగ్గర రానియలేదు. ఎందుకంటే ఇతడు అన్యుడు, ఇతగా మనకు శత్రువు, మరి పనిని ఆటంకపరిచినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని దగ్గర రానియొద్దని దూరం పెడితే నెహెమ్యా మరి తన రాజు పని మీద వెళ్ళినప్పుడు ఏం చేశాడు, అతన్ని తీసుకుపోయి ఒక మంచి పెద్ద గదిని ఏర్పాటు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఏం చేస్తూ ఉన్నావు, ఒక పెద్ద గదిని ఏర్పాటు, అంటే పెద్ద సమయం వాళ్ళకి ఇస్తూ ఉన్నావు, వాళ్ళకు అవకాశం ఇస్తూ ఉన్నావు. ఈ విధంగా నీ హృదయంలో వారి మాటలకు స్థానాన్ని ఇస్తూ ఉన్నావు, వారి ఆలోచనలకు స్థానం ఇస్తూ ఉన్నావు. అది ఏర్పాటు చేసుకొని ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు వాటి ద్వారా నడిపించబడతావు, వారి సలహాల ద్వారా నడిపించబడతావు. దేవునికి విరోధమైనటువంటిది, దేవుని సంబంధము కానటువంటిది, దేవుని పనిని జరిగించకుండా నీ పిలుపు కావచ్చు, నీ విశ్వాసమును కావచ్చు, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి కావచ్చు, వారు ఒక ఆటంకంగా ఉండేటువంటి వారుగా నీ జీవితాన్ని నడిపిస్తారు. నువ్వు దేవునిలో ముందుకు సాగకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకనే వాళ్ళందరూ ఏమైపోయారు, లేవీలంతా కూడా దేవుని మందిరం సేవ చేయకుండా వెళ్ళిపోయారు, వారి ఇండ్లకు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళు దేవాలయములో పని చేయాలని చెప్పి నెహెమ్యా వారిని సమకూర్చి ఒక నిబంధన చేసి ఏర్పాటు చేస్తే ఏం చేశాడు, ఈ తోబియాకు ఆ గదిని ఇవ్వడం ద్వారా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే చూడండి, ఒక దుష్ట వ్యక్తికి, దుష్ట సలహాకి, దుష్ట సహవాసానికి నువ్వు చోటిచ్చినప్పుడు నీ జీవితంలో అసలైనటువంటి పరిచర్య ఏమైపోతుంది, నీ నుండి దూరం అయిపోతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, సత్యమైన పరిచర్య, సత్యమైన విశ్వాసం, సత్యమైనటువంటి నడవడి నీ నుండి దూరం అయిపోతుంది. నువ్వు నడిపించబడేది పరిశుద్ధాత్మ ద్వారా కాదు, ఒక అన్యుడి ద్వారా నువ్వు నడిపించబడతావు. దేవునికి శత్రువైనటువంటి వారి ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు, దేవునికి విరోధమైనటువంటి వారి ద్వారా నడిపించబడుతున్నావు, అపవాది ద్వారా నువ్వు నడిపించబడతా ఉన్నావు, దురాత్మ ద్వారా నువ్వు నడిపించబడతా ఉన్నావు. నువ్వు నడిపించబడాల్సింది దేని ద్వారా? దేవుని ద్వారా. ఒక విశ్వాసి నడిపియాలి, తన జీవితాన్ని నడిపించుకోవాలి, ఇతరుల జీవితాలను నడిపియాలి. అలాంటి వ్యక్తే యెరూషలేము దేవాలయంలోనే గదుల్లో, అసలు యెరూషలేములో ఉండడానికి అన్య జనాంగానికి అనుమతి లేదు, దేవాలయంలో ఒక అమ్మోనీయుడు ప్రవేశించడానికి అనుమతి లేదు దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా. అలాంటిది ఒక గదినే అతనికి ఏర్పాటు చేశాడు అనంటే అతడు ఎంత స్థానాన్ని ఆక్రమించుకున్నాడో,
అంటే ఈరోజు నీ జీవితంలో కొంతమంది తెలియకుండానే నీ హృదయాన్ని, నీ మనస్సును ఆక్రమించుకుంటారు. వారి ఆలోచనలు నీ మనసును ఆక్రమిస్తాయి. ఏదో ఒక రీతిగా వారి ప్రభావం అనేది నీ మీద ఉండి నీ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు డైరెక్ట్గా పనిచేయలేరు కాబట్టి. ఏం చేయలేరు? డైరెక్ట్గా ఈ తోబియా వచ్చి మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే వింటారా? ప్రజలు వినరు. యాజకుణ్ణి ఏం చేస్తాడు? మెల్లగా కూర్చొని అట్లా కాదు ఇట్లా చేయాలి, ఈ ఊరికే ఈ ఆరాధన ఏంది, ఊరికే ఈ బలి అర్పణలేంది, వాళ్ళు ఉంటే ఉన్నారు పోతే పోయిన వాళ్ళు ఏంది వాళ్ళ సంగతి, నువ్వు మంచిగా తిను, మంచిగా ఉండు, నువ్వు సమకూర్చుకో అని ఒక స్వార్థపూరితమైనటువంటి సలహాలు, ఆలోచనలు ఆ యాజకుడిని ఏం చేస్తాడట? నింపుతూ ఉంటాడు. ఎందుకంటే కాదనలేడు, ఎందుకంటే వాళ్ళ బిడ్డనిచ్చినటువంటి వ్యక్తి కదా. అంటే అలాంటి అనుబంధ సహవాసాలు ఆయన ఏర్పరిచాడు. తోబియా మాటను కాదనలేక ఉండేటువంటి విధంగా సహవాసాన్ని ఈ యొక్క ప్రధాన యాజకునితో, ఎల్యాషీబ్తో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావు, నీ జీవితము ఏ రీతిగా ఉన్నది అనేది ఒకసారి గమనించుకో. నీ హృదయములో ఎవరికి నువ్వు స్థానం ఇచ్చావు? నీ హృదయంలో వాక్యం ఉండాల్సినటువంటి స్థానంలో, దేవుని మాటలు ఉండాల్సినటువంటి స్థానంలో. ఎందుకంటే అవి నీ జీవితాన్ని ప్రభావితం చేయాలి, నడిపియాలి. అవి నీ జీవితాన్ని ముందుకు తీసుకొని పోవాలి. మరి అవి నువ్వు పక్కన పెట్టి తీసేసి ఏం చేశావు? అయ్యో, లోక సంబంధమైనటువంటి మనుషులను, లోక సంబంధమైన మనుషుల ఆలోచనలను నువ్వు నింపుకున్నావు. ఆ విధంగా చేయొద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎంత కష్టపడి వారు ఆ దేవాలయపు ఆ యెరూషలేము చుట్టూ గోడలు కట్టారు, ఎంతగా వాళ్ళని ఆటంకపరిచారు. తోబియాకి ఏం చేశాడట? ఒక పెద్ద గదిని ఏర్పాటు చేసేసి, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఒకరి ఆలోచనలు కావచ్చు, ఒకరి మాటలు కావచ్చు, ఇవన్నీ చెప్పినా ఉండవు, కానీ వాళ్ళు చెప్పిన మాటలు అయితే మొత్తం హృదయంలో నింపబడి ఉంటాయి. దేవునికి, మన పరిచర్యకు, నీ విశ్వాసానికి పడగొట్టేవారు, శత్రువుగా ఉన్నటువంటి వారినే నీ హృదయంలో నువ్వు చేర్చుకున్నావానంటే నీ జీవితం ఏ విధంగా ఉన్నది ఒకసారి ఆలోచన చేయి. నువ్వు వాళ్ళ మాటలు వింటున్నావానంటే ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల మాటల ఇక్కడ శత్రువు ఎవరట? తోబియా శత్రువు. ఎలాంటి మనస్తత్వంతో ఉన్నావు? నీ హృదయంలో ఎవరికి ఉన్నది చోటు? ఈరోజు దేవుని వాక్యానికి నువ్వు ఇస్తున్నావా? మనుషులకు ఇస్తా ఉన్నావా? మనుషులతో సహవాసం, సంబంధం కలిగి ఉంటున్నావా? ఈరోజు నువ్వు అలాంటి వారికి ఎవరన్నా కానీ, అది నీ స్నేహితులు కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి నీ బంధువులు, రక్త సంబంధులు కావచ్చు, ఎవరైనా సరే దేవుని పనిని చెయ్యకుండా ఆటంకపరిచినటువంటి వారిని నీ హృదయంలో చోటు ఇవ్వకూడదు. దేవుని వాక్యానికి, విశ్వాసంలో జీవించడానికి, విశ్వాసంలో నిలబడటానికి అటువంటి వారికి మాత్రమే నీ హృదయంలో చోటు ఇవ్వాలి. అంతే తప్ప ఈ లోకంలో ఎవరన్నా కానీ వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని సంబంధమైనటువంటి కార్యం. పరిశుద్ధతకు సంబంధించిన ఆలయం అంటే ఏంటిది? పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, మన దేహం, మన హృదయం పరిశుద్ధంగా, మన మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోవలసినటువంటి అవసరం. అలాంటి దేవాలయాన్ని, అలాంటి హృదయాన్ని, అలాంటి మనస్సును దేవుని వాక్యముతో, పవిత్రతతో నింపుకోవలసినటువంటి నీవు అపవిత్రమైనటువంటి వారితో, అపవిత్రమైన మాటలతో, అపవిత్రమైనటువంటి సంభాషణలతో అటువంటి వారికి నువ్వు స్థానం ఇయ్యద్దు. ఈరోజు తీసేయి. వాళ్ళు ఏమనుకుంటారో, బాధపడతారో, ఏడుతారో, కుములుతారో, పగబడతారో భయపడకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వు ఏ స్థానంలో ఉన్నావు అనంటే ప్రజలను నడిపించే స్థానంలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలకు ఒక మాదిరిగా ఉండాల్సిన స్థానంలో ఉన్నావు. అటువంటి స్థానంలో ఉన్నటువంటి నీవే నడిపించాల్సినటువంటి వ్యక్తివి. నీ హృదయములో ఎలాంటి
వాటికి ఎలాంటి వ్యక్తులకు నువ్వు చోటిస్తున్నావో ఒకసారి పరీక్షించుకొని, తాగుబోతులతో సహవాసం, తిరుగుబోతులతో సహవాసం, వ్యభిచారులతో సహవాసం, దొంగలతో సహవాసం, అబద్ధికులతో సహవాసం, కాలేజీకి పోతే సినిమాకు పోయేటోళ్ళతో సహవాసం, బిర్యానీలు ఇచ్చే వాళ్ళతో సహవాసం, రూమ్లోకి తీసుకుపోయి బిర్యానీలు తినిపించే వారితో సహవాసం, నీకు బాగా స్వీట్గా మాట్లాడటంతో సహవాసం చేయకు, హాట్గా మాట్లాడుతూ సహవాసం చేయి, గరం గరం మీద మాట్లాడుతూ సహవాసం చేయి. ఎందుకంటే ఇవన్నీ తెలియదు. సాతాను చూడండి, తోబియా మొదట వ్యతిరేకంగా వచ్చాడు, తను సక్సెస్ కాలే. ఇప్పుడు ఎట్లొచ్చాడట? మెల్లగా వచ్చాడు, తీయగా వచ్చాడు, సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి సాతానుగాడు ఇలాంటి కుయుక్తులు చేస్తా అంటాడు. జాగ్రత్త. నీ హృదయం అనే గదిలో దేవుని శత్రువులకు స్థానం ఇయ్యకు, దేవునికి విరోధమైన వారికి స్థానం ఇయ్యకు, దేవుని పరిచర్యను ఆటంకపరిచిన వారిని, ఇబ్బంది పెట్టినటువంటి వారిని, నీ పిలుపును ఇబ్బంది పెట్టేవారిని, నీ విశ్వాస జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరైతే ఆటంకపరుస్తారో వారికి నీ హృదయంలో స్థానం అనేదే ఉండకూడదు.